క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనలను క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 1 అధ్యాయము 2-3 వచనాలు. మార్కు సువార్త 1 అధ్యాయము 2-3 వచనాలు. ఇదిగో, నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గమును సిద్ధపరచును. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయడని అరణ్యములో కేక వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడినట్టు దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. యేసుక్రీస్తు ప్రభువారిని పరిచయం చేసిన వెంటనే బాప్తీసమిచ్చు యోహానుని మార్కు సువార్తికుడు పరిచయం చేస్తున్నాడు. ఇది కాస్త అర్థం కాకపోయినా ఈ సువార్త ఏ ఉద్దేశంతో మార్కు భక్తుడు రాశాడో ఆ ఉద్దేశానికి అనుకూలంగానే ఈ మాటను మార్కు భక్తుడు రాశాడు. మనం నిన్నటి దినాన మాట్లాడుకున్నాం. యేసు ప్రభు వారిని రాజుగాను, దేవుని కుమారుడుగాను, మెస్సయ్యగాను మార్కు భక్తుడు పరిచయం చేశాడు. వెంటనే బాప్తిసమిచ్చు యోహాన్ను ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. మిగతా సువార్తల్లో చూస్తే యోహాను ఎక్కడో కనబడతాడు, కానీ ఇక్కడ 2వ వచనంలోనే బాప్తిసమిచ్చు యోహాను పరిచయమయ్యాడు. దీనికి ఒక ప్రాముఖ్యత ఉంది, అదే ఇందాక చెప్పాను. మార్కు భక్తుడు యేసు ప్రభు వారిని రాజుగా పరిచయం చేసి మనందరి రాజు ఈయన దేవుని నుండి వచ్చినవాడు అని పరిచయం చేస్తూ వెంటనే బాప్తిసమిచ్చు యోహాన్ని ఎందుకు పరిచయం చేశాడంటే, తన శ్రోతలకు లేకపోతే తన పత్రికను సువార్తను చదివే వారికి ఒక విషయం అర్థమైపోతుంది. ఎందుకంటే అది ఆ రోజుల్లో 64వ సంవత్సరం 65-64 సంవత్సరాల్లో రాశాడు కాబట్టి మార్కు సువార్తను ఆ రోజుల ఆ ప్రజలకు ఎందుకు వెంటనే బాప్తిసమిచ్చు యోహాను పరిచయం చేశాడో అర్థమైపోద్ది. ఎందుకంటే అది రాజుల కాలం. రాజుల కాలంలో రాజు వచ్చే కన్నా ముందు దూత వస్తాడు. దూత వచ్చి రాజు యొక్క రాకడను ప్రకటిస్తాడు. రాజు రాబోతున్నాడు, మార్గములను సరళం చేయండి అని ముందు రాజు కన్నా ముందు దూత వస్తాడు. దూత వచ్చి మార్గాన్ని సరళం చేసిన తర్వాత రాజు వస్తాడు. ఇక్కడ నిన్న రాజును పరిచయం చేశాడు యేసు ప్రభు వారిని. ఇప్పుడు ఆ రాజు భూమి మీదకి రాబోతున్నాడు అన్న విషయాన్ని ముందు ఎవరు రావాలి? దూత రావాలి. మరి ఆ దూత ఎవరో? బాప్తిసమిచ్చు యోహానే. బాప్తిసమిచ్చు యోహాను గురించి మలాకి గ్రంథంలోనూ యెషయా గ్రంథంలోనూ ఉన్నది. ఆ రెండిటిని మార్కు సువార్తికుడు ఒకే వచనంలో వాడారు. 2 ప్రవచనాల, అది ఒకటే ప్రవచనం కాదు. ఇక్కడ యెషయా చెప్పినట్లుగా అన్నాడు, కానీ యెషయా చెప్పాడు, మలాకి కూడా చెప్పాడు. మొదటి 2 లైన్లు మలాకి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలోనే మనకి కనపడిద్ది. ఒకసారి దాన్ని మనం చదువుకుందాం. మలాకి గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. ఇదిగో, నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను,
అతడు నీ మార్గము సిద్ధపరచును. మలాకిలో అంటే పదాలు ఒకటే, ఆర్డర్ వేరుగా ఉంది. తర్వాతది ప్రభు మార్గము సిద్ధపరచుడి అన్నది ఉంది. అది యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనంలో తీసుకొనబడింది. గమనించుకుంటే, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా, అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను, వంకరపు చక్కగాను కరుకైనవి నునుపుగాను ఉండవలెను, యెహోవా మహిమ బయలుపరచబడును. ఇవంతా లోకా సువార్తలో దీన్ని ఎగ్జాక్ట్గా లోకభక్తుడు రాస్తాడు. బట్ మార్కు ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాడు. సో ఈ 2 ప్రవచనాలను మార్కు భక్తుడు వాడాడు. కారణం ఏంటి అని అంటే, యోహానును పరిచయం చేశాడు. యోహానును ఎందుకు పరిచయం చేశాడో మనం చూసాం. యోహానును పరిచయం చేయటం వెనక ఉద్దేశం, దేవుడు రాజుగా రాబోతున్నాడు, రాజుగా రాబోయేవాని యొక్క రాకడను ప్రకటన చేయటానికి దూత ముందు రావాలి. అందుకే ఆ దూతను ఆయన ముందుగా పంపించాడు. దాన్నే మనం చూస్తాం. అలాగే బాప్తిసమిచ్చి యోహాను కేక పెడుతున్నాడు. అది చిన్నగా చెప్పలేదు. బాప్తిసమిచ్చి యోహాను ఒక కేక అని ప్రవచనంలో ఉంటుంది. అంటే తొందరపడండి, మనం అరుస్తున్నాము అంటే, ఒక విషయం గురించి గట్టిగా అరుస్తూ చెప్తున్నామంటే, దెర్ ఈజ్ ఎన్ అర్జెన్సీ ఇన్ దట్ వాయిస్. ఆ స్వరంలో ఒక తొందరపాటు మనకు కనిపిస్తుంది. సో బాప్తిసమిచ్చి యోహాను ఆ తొందరపాటు, త్వరగా కానియండి, రిపెంట్, మారు మనసు పొందండి, ఇగో మీ రాజు వచ్చాడు, రాబోతున్నాడు అన్న ఒక కేకను బాప్తిసమిచ్చి యోహాను వేస్తున్నట్టుగా చూస్తాం. బాప్తిసమిచ్చి యోహాను కి ఉన్న ఆధిక్యత ఏంటంటే, 2 ఆధిక్యతలు. ఒకటి, ఆయన ఆఖరి ప్రవక్త, మొదటి బోధకుడు. ప్రవక్తల్లో ఆఖరి ప్రవక్త అంటే యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ప్రవచించిన ప్రవక్తలలో ఆఖరి ప్రవక్త. అంతే కదా. యేసు ప్రభువారికి ఇంకా పుట్టి జన్మించారు, కానీ ఆయన పరిచర్యలోకి రావటానికి ముందు చివరిగా ప్రవచించిన ప్రవక్త బాప్తిసమిచ్చి యోహాను. అలాగే మొదటి బోధకుడు, ప్రవచనంతో కూడిన బోధ చేశాడు బాప్తిసమిచ్చి యోహాను. మారు మనసు పొందండి, రక్షణ పొందండి బోధ. సో మొట్టమొదటి ప్రీచర్ చెప్పుకోవాలంటే జాన్ ద బ్యాప్టిస్ట్. సో యోహానుకు బాప్తిసం ఇచ్చిన యోహానుకున్న ఆధిక్యత. అలాగే మత్తయి సువార్త 11:11లో 2వ ఆధిక్యత, స్త్రీ కనుల వారందరిలో కల్లా యోహాను శ్రేష్టమైన వాడు అంటాడు. స్త్రీ కనిన వారిలో బాప్తిసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని యేసయ్య అంటాడు బాప్తిసం ఇచ్చి యోహాను గురించి. అంటే ద గ్రేటెస్ట్ ప్రాఫిట్, ఒక మాటలో చెప్పాలంటే ప్రవక్తలలో గొప్ప ప్రవక్త అని యేసు ప్రభు వారి ద్వారా మనం వింటున్నాం. సో ఈ మాటలన్నిటిని మనం గమనించుకుంటే, బాప్తిసమిచ్చు యోహాను యేసుక్రీస్తు ప్రభువారి దూత, దేవుని దూత. ఆల్రెడీ గాబ్రియేల్ వీళ్ళందరూ వచ్చారు, బట్ ప్రవచన రూపకంగా చెప్పబడిన దూత. అంటే ఆ రోజులలో రాజరికపు మర్యాదను పాటిస్తున్నాడు మార్కు. రాజు రావాలి, రాజు కన్నా ముందు దూత రావాలి. సో దూత రాజును పరిచయం చేసి, ఆ రాజును భూమి మీదకి రావటానికి దూతను పరిచయం కూడా చేశాడు. సో ఇక్కడ మనం గమనించుకుంటే, ఈ మలాకి గ్రంథము 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు గమనించుకుంటే, ఆ రాజు తన మందిరంలోకి ప్రవేశించును అని అన్నాడు. సో మందిరంలో ప్రవేశించును అంటే యేసు ప్రభు వారిని దేవుడిగా పరిగణిస్తున్నాడు. సో మార్కు సువార్తికుడి యొక్క ఉద్దేశం కూడా అదే. యేసు ప్రభు వారు దేవుడు. ఆయన నాట్ జస్ట్ ఎ హ్యూమన్ కింగ్, బట్ హీ ఈజ్ ఎ డివైన్ గాడ్. ఆయన కేవలము మనుష్య రూపంలో ఉన్న రాజే కాదు, ఆయన దైవ స్వరూపము.
అని మలాకి గ్రంథాన్ని మార్కు భక్తుడు ఎత్తి చూపించి మనకి వివరించే ప్రయత్నం చేశాడు. సో ఇది మొదటి అధ్యాయం 2, 3 వచనాల్లో. మిగతా సువార్తికుల్లాగా అన్ని విశేషాలు మార్కు భక్తుడు రాయదలుచుకోలే. సో ఒక తనకున్న ఒక ఆలోచనని చక్కగా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు మార్కు. ముందు రాజును పరిచయం చేశాడు, ఆ తర్వాత దూతను పరిచయం చేశాడు. ఆ దూత వార్త ఏమిటి అన్నది రేపు రానున్న రోజుల్లో మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యము మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.